ఆ వుడ్ ఈ వుడ్ కాదు, అన్ని వుడ్లు నావే అంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఏ ముహూర్తన బాహుబలి హిట్ అయిందో కానీ ఊపిరి సలపనంత బిజీ అయిపోయాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్లో పాగా వేసిన ప్రభాస్ తాజాగా తమిళ దర్శకుడితో ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడనే వార్త ఒక్కసారిగా గుప్పమనడంతో ఎవరా డైరెక్టర్ అంటూ ఆరాలు తీస్తున్నారట మన బాహుబలి ఫ్యాన్స్. అమరన్ దివాళీ బరిలోకి దిగి అనూహ్య విజయాన్ని సాధించిన ఈ కోలీవుడ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామి ఒక్కసారిగా మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు మాకో సినిమా చేసి పెట్టవంటూ లైన్ కడుతున్నారట స్టార్ ప్రొడ్యూసర్స్. అయితే డైరెక్టర్ ప్రభాస్ కి ఒక అద్భుతమైన స్టోరీ తయారు చేశాడని, కానీ ఇంకా ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ప్రస్తుతం ధనుష్ 55 ఓకే చెప్పినా పూజా కార్యక్రమాలు చేశారు, కానీ ఇంకా రెగ్యులర్ సెట్స్ కి వెళ్లలేదు. అటు ఇటీగా ఒక ఏడాది దీనికి లాక్ కాబోతున్నాడు. ఆ తర్వాత మరోసారి శివకార్తికేయన్కు ఒక సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చినా అది ఎప్పుడనేది స్పష్టత లేదు. కానీ వచ్చే సంవత్సరంలో ఈ కాంబో ఉండొచ్చని వినిపిస్తుంది. ఇక ప్రభాస్ ది రాజాసాబ్ పౌజీలు పూర్తి చేసుకున్న వెంటనే స్పిరిట్ సెట్లలో అడుగు పెడతాడు. ఆ తర్వాత కల్కి 2, సెలార్ 2 ఉంటాయి. ఇవన్నీ అయ్యేలోగా 2027 వచ్చేస్తుంది. ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న ప్రభాస్ నిజంగా తలుచుకోవాలే కానీ రాజ్ కుమార్ పెరియస్వామికి డేట్లు సర్దుబాటు చేయడం పెద్ద మ్యాటర్ కాదు. చూడాలి మరి అమరంతో 300 కోట్లు కొల్లగొట్టిన ఈ కుర్ర డైరెక్టర్ మన డార్లింగ్ తో ఎలాంటి మూవీ తెరకెక్కిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.